నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాలకు వెళ్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. టీడీపీలోకి లేటుగా వచ్చిన శ్రీధర్ అన్న లేటెస్ట్ గా దూసుకువెళ్తున్నాడని, వేల కోట్ల నిధులు ఎలా తెస్తున్నాడో తెలియడం లేదని, రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడు కూడా ఇతర ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు పిలవరని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పనితీరును ఆకాశానికి ఎత్తారు. ఇక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేపడుతున్న పనులను వివరించారు. ప్రియ మిత్రుడు, మా తమ్ముడు గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు వచ్చి ఈ యొక్క పనులను ప్రజలకి అంకితం చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, తెలుగుదేశం కూటమి ఏదైతే అందరూ కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క అభివృద్ధి పనులు పరుగులు పెట్టిస్తూ సంక్షేమ కార్యక్రమాన్ని అర్హులందరికీ అందిస్తున్నారు. ఎన్నికల ముందే నేను ఆనాడు అధికార పార్టీకి దూరం జరగటం, జగన్ గారికి దూరం జరగటం, ఆ తర్వాత మీ అందరి ఆశీస్సులతో మూడోసారి ఒక 1000 కోట్ల కోటీశ్వరుడి మీద పోటీ చేసినప్పటికీ కూడా మీ అందరి ఆశీస్సులతో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందించి ఏదో కారణం రీత్యా జిల్లా కేంద్రానికి వచ్చే వాళ్ళంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శివారు కాలనీల్లో నివాస గృహాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రాంతాలు మొత్తం కూడా అభివృద్ధి చెందాలంటే ఇంకా 1200 కోట్ల రూపాయల నిధులు అవసరం అని చెప్పని అధికారులు మొత్తం కూడా గుర్తించడం జరిగింది. వీలైనంత మేర, శక్తి ఉన్న మేర ఇప్పటికే 100 కోట్ల రూపాయల నిధులతో చరిత్ర ఎరుగని అభివృద్ధి, చరిత్ర చూడని అభివృద్ధి మీ అందరి సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేయడం జరిగింది. కొండలపాలెం దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి, భక్తవత్సల దగ్గర రైల్వే అండర్ బ్రిడ్జి ఈ ప్రాంతవాసుల చిరకాల కోరిక. దాన్ని సాకారం ఎట్టకేలకి దేవుడి దేవల్ల అధికారుల సహాయ సహకారాలతో, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఎట్టకేలకి దాన్ని సాకారం చేశారని మీ అందరి ముందు కూడా సగౌరవంగా చెప్తూ ఉన్నాం. స్థాయిలో నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల్ని స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈనాటి కార్యక్రమానికి పిలిచిన వెంటనే ప్రత్యేకంగా ఇచ్చేసినటువంటి వీడియోలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నా ఒక్కసారి ఖచ్చితంగా రావాలి మీరు అని పిలిచినప్పుడు ఎంతో మంచి మనసు చేసుకుని ఇక్కడ ఇచ్చేసి వారి చేతుల మీదుగా ఇక్కడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసినందుకు గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారికి మీ అందరి చప్పట్లతో ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఇప్పుడు గూడూరు శాసనసభ్యులు గూడూరు ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV